ఎందుకు నవ్వుతావు? మామయ్య గుర్తొచ్చి పాపం వైజాగ్ లో కాచేని అంటే అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే బిక్కు బిక్కుమంటూ తిరుగుతూ ఉంటాడు. రేపు రాగానే అక్కడ జరిగిన ఆ ఎపిసోడ్ గురించి అడగాలి. రేపు నాన్న రారు, అమ్మ ఒక్కతే వస్తుంది. 2 రోజులాగే అమ్మాయిలు తీసుకొస్తుంది. అవునా? మరి నాతో ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? తెలియదులే గందిలు. నువ్వు ఇప్పుడు నాతో హెయిర్ కటింగ్ రావడం అవసరం చెప్పు. అవసరమే. నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నేను వస్తే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. తెల్లగా ఫేస్ ప్యాక్ వేసుకొని ఏం మాట్లాడకుండా హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో దయ్యల్లా కామ్ గా తలెత్తుకొని కూర్చోకుండా నీతో మాట్లాడొచ్చు కదా. నీకు చెప్పలేని దిల్లు. వచ్చేటప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. వచ్చేటప్పుడు ఎందుకు, వెళ్ళిప్పుడు చేద్దాం. ఎక్కడ చూద్దాం, పదా రా. ఇక్కడ బావా, రా బావా, టిఫిన్ చేద్దాం. ఏయ్ ఇక్కడ నీకు మెంట్లా? ఫన్ బావా, జీవితంలో ఇంతవరకు ఇలాంటి ప్లేస్ లో తిన్నావా? చిచ్చి. ఏంట్రా చిచ్చి అంటే? ఇక్కడ తినే వాళ్ళు మనుషులు కాదా? బలిసినోళ్ళేనా మనుషులు? నా ప్రజలు కాదా? ఇక్కడే తిందాం. వద్దు దిల్లు. ఏ పద, థ్రిల్లింగ్ గా ఉంటుంది బావా. ఎందుకు ఇవాళ నాకు 6th సెన్స్ చెప్తుంది ఇవాళంతా థ్రిల్లింగ్ గానే ఉంటుందని. పద ముందు మొహదారికే పెట్టు, లేకపోతే తిన్నది నాకు వంట పట్టదు. పద. ఈ సీన్ అమ్మ చూడాలి. ఇద్దరిని ఒకే బుల్లెట్ తో షూట్ చేసి పారేస్తుంది. ఏరా ఎప్పుడు అమ్మ అమ్మ అని ఒకటే గోల. నన్ను చూడు, ఎప్పుడైనా తలుచుకుంటానా? ఫీలింగ్స్ అనేవి ఇక్కడ ఉండాలి బావా. ఏడ్సలే పద. ఏంటి పిలుచున్నాయమ్మా? నీకేం కావాలి? బొత్తిగా మర్యాద లేకుండా మాట్లాడుతుంది. అది మర్యాద లేకుండా మాట్లాడడం కాదు బావా, వాళ్ళ మాట తీరే అలా ఉంటుంది. ఏం కావాలో చెప్పరే? ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా. 2 చెరోటా. చెరోకు చాలండి. అలాగే. హలో, ఇస్తున్నా, ఆగు. అక్క ఫోనే. ఎవడ్రా? మాట్లాడు. ఎవరో. వాళ్ళకి ఇడ్లీ బోండా ఇవ్వు. సర్లే. హలో, నేనే లైలాని మాట్లాడుతున్నా. లైలానా? ఏంద్ర పీక కోస్తా 50 రూపాయలు నీ బాబుగాడు ఇస్తాడ్రా? చంపేస్తా. ఏమనుకున్నావు? నేను చెప్పినట్టు తింటావా? ఇను నా పైసలు ఇస్తావా? ఇవ్వు మర్యాదగాని. ఎలా ఉన్నావు? నేను అరవింద్ని గుర్తుపట్టలేదా? ఎలా ఉన్నా? బాగున్నావా? వీనికి తెలుసా బావా? ఏమో గుర్తు రావట్లేదు దిల్లు. పాపం ఎవరు నువ్వంటే హట్ అవుతాడని తలుపా. ఏమోయ్, ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా, ప్లేట్ మసాలా దోశ, ప్లేట్ ఆనియన్ దోశ ఇవ్వు. తొందరగా ఇవ్వయ్యా. ఓకే ఓకే. ఇడ్లీ ఎవరా ముందు? అన్నయ్య అందరూ బాగున్నారా? అడిగాని చెప్పు. ఒక ఇడ్లీ బాగుంటది అన్నయ్య. వదినా, ప్లేట్ ఇడ్లీ వేసుకు బాగుంటది. ఆంటీ, డబ్బులు మా అన్నయ్యలు ఇస్తారు. అలాగే అన్నయ్య సరే తమ్ముడు. బాయ్ వదినా. తాగు. వద్దు, బాటిల్ తీసుకుందాం. అన్ని తాగాలి బావా. అన్ని తాగితేనే నాటుకోడిలా బలంగా ఉంటావు, లేకపోతే నీలాగే బాయిలర్ కోడిలా తయారవుతావు. తాగు. నేను తాగను. నీ ఇష్టం. బిల్లంత? 200. ఏంటి? ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా 200? ఇందాకెవడో గేర్ తిన్నట్టు 4 ప్లేట్లు తిన్నాడు కదా. అయితే ఏంది? ఆడెళ్ళిపోయాడు, మిమ్మల్ని అడిగి తీసుకోమన్నాడు. బాబా తప్పేసుకుని వచ్చి మనకు టోపి పెట్టాడు. వాడెవడో మాకు తెలీదు. తెలియపోతేనే ఇడ్లీ ఇచ్చుకుంటూ మాట్లాడారా? డబ్బులు కట్టండి. మేమెందుకు కడతాం? మేము తిన్న వాటికే కడతాం. నువ్వు తప్పుకోరా తమ్ముడు. నాకరాలా? నాకరం లేదు, ఎకరం లేదు. మేము కట్టమంటే కట్టం. ఈ లైలా సంగతి నీకు ఇంకా తెలీదు. ఈ నందిని బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు. ఏంటమ్మా రివర్స్ అవుతున్నా? నువ్వు ఉండరా తమ్ముడు. ఏందే 200 ఇస్తావా? కారు తాళాలు లాక్కోమంటావా? కారు మీద చేయి పడిందో నీ టిఫిన్ సెంటర్ గుల్ల గుల్ల అవుతుంది. దిల్లు 200 కదా, ఇచ్చేద్దాం. నువ్వు ఉండు బావా. నీ పెళ్ళం అలా రెచ్చిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావేరా? బాబు నన్ను చంపేస్తా. మా ఇల్లు కూడా కయ్యను. దిక్కున్న చోటు చెప్పు. ఇప్పుడు పద బాబా. త్వరగా ఎక్కువ.
తీరే కత్తి. ఏ ఇదిగో నాక నీకోటి ముందు నాకోటి బండి తీరా. రే బండి త్వరగా పోనేరా. పద. ఇప్పుడు వద్దిల్లు, నా మూడేం బాలేదు. ఏం కాదు బాబా, ఆ లైలా మనల్ని ఏం చేయదు. మనం ఎక్కడ ఉంటామో మన ఇల్లు ఎక్కడ ఉంటుంది తనకు తెలుసా ఏంటి? అసలు నువ్వు లోపలికి ఎందుకు రావడం? నేను చేయించుకుని వస్తాలే. ఇక్కడ దాకా వచ్చి నేనేం చేయను చెప్పు. ఏం పర్లేదు బాబా. థ్రిల్లు థ్రిల్లు బాబా, పద. ఏంటి దిల్లు, నాకంతా గందరగోళంగా ఉంది. ఆ లైలా గురించేనా నీ టెన్షన్? దాని సంగతి మర్చిపో బాబా, పద. నువ్వు నాతో వస్తే సెలూన్లో నవ్వుతారు దిల్లు. ఏ పద. ఏంటి పద? నేనేమైనా ఎల్కేజీ పిల్లర్నా పెద్దలతో సెలూన్కి రావడానికి? బాబా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనలాగే ఇంకొంతమంది వస్తారు. ట్రెండ్ సెట్ చేద్దాం బాబా, పద. మ్మ్. ఏ నీకు మాటలు రావా? సార్కి రావేమోనని సైగ చేశాను మేడం. మీరు తీసుకొచ్చారు కదా, మాటలు రావేమో అని. సార్కి మాటొచ్చు కానీ కటింగ్ చేసేది నువ్వేనా? అవును మేడం. రా బావా, పద. తిరగండి సార్, ఇలా తిరగండి సార్. రండి సార్, కూర్చోండి. నాన్నకు ప్రేమిత సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ఉంది కదా, ఎస్ మ్యామ్. కానీ సార్కి ఇంకా జుట్టు. ఆ స్టైల్లో కాదు, అమ్మకు ప్రేమిత స్టైల్లో చెయ్యి. ఆ? సార్ కదలకండి సార్. కానీ ఆ స్టైల్ ఇంకా. నేను చెప్తాను కదా. అదేం వద్దులేండి, కొంచెం జిగ్జాగ్ టైప్ లో కొంచెం మా వాల్యూమ్ ఎక్కువ బావ కనిపి. మాటలేం పట్టించుకోకు. నేను వీళ్ళకి డైరెక్షన్ ఇస్తాను బావా. ఈ దెబ్బతో ఈ సిటీలో ఉన్న యూత్ అంతా నిన్నే ఫాలో అయిపోవాలి. ఆ? అటు తిరుగు భయ్యా, లేకపోతే తెగుద్ది. రే సూరిగా, ఆ. అది ఇటే ఎల్లుంటదిరా. ఆ. ఎవరు నన్ను అడుగుదాం. ఏమని అడుగుదాం అక్క? అదే దాని కారని కాలేదు, ఎర్రగా రాసుంటారా? ఆ ఎన్ను 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 అని అడుగుదాం. సార్ ఎన్నిసార్లు చెప్పాను సార్ అలా తిరగద్దని. 2 ఘాట్లు పడ్డాయి. నాకు కాదయ్యా, అక్కడ చెప్పు. సరే సరే. అబ్బా అబ్బా. వాటర్ కొట్టకుండా ముందు నీట్ గా దువ్వు. ఓకే మ్యామ్. ఆగు. సార్ తిన్నగా ఉన్నాను సార్, మొదలే కాలేదు 3 ఘాట్లు పడ్డాయి. పదరా ఎదవా, నీ వల్ల కాకపోతే చెప్పు. నువ్వు వెనకమాల కూర్చొని ముందు బండి తోలుతాను. ఇంతకన్నా స్పీడ్ వెళ్దక్క, అందుకే బుల్లెట్ కొనమన్నా. నార్మీ నార్మీ. అక్క ఏంద్రా? తెల్లగారే కదా, అవును. దాని వెనకాల ఎర్రగా. ఎందుకు అడుగుతున్నారా? వెనక కనిపించిందేటి? వెనకాల ఉందక్క. ఓరి దొంగ సచ్చినోడా, సావు కౌరు సలగా చెప్తావేరా? తిప్పు తిప్పు. రా. హా, ఇదే 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 ఇవాళ దొరికారా నా చేతుల్లో ఇళ్ళు. ఏరిళ్ళు వీళ్ళు ఆడుకుపోయినట్టున్నారు. ఒరే సూరిగా, ఏండే ఉన్నాం? కారు ఎక్కడానికి వస్తారుగా, అప్పుడు ములక్కాయలు తరిగినట్టు తరిగి ముక్కలు చేసి పడేద్దాం. ఎందురా నవ్వుతున్నావు? లేకపోతే ఏంటక్క, ఈ కారు దగ్గర మనం ఉంటే మనం చూసి వాళ్ళు వస్తారా ఏంటి? ఎక్కడో దాక్కుంటారు, మనం పోయేకి వస్తారు. అప్పుడు దాకా ఏండే ఉన్నాం. మనం ఈ బండి దగ్గర ఉంటే మన టిఫిన్ బండి దగ్గర ఎవరు ఉంటారక్క? అయితే ఏం చేద్దాం? వీళ్ళు ఈ షాప్ లో ఉన్నారేమో చూసి వస్తాను ఉండు. వెళ్ళి చూసిరాపో. ఇలా అయిపోయారు నా చేతిలో, వీళ్ళు రావాలి ఇక్కడికి. అక్క ఈ షాప్ లో ఎక్కడా లేరక్క, ఉంటే గింటే ఈ కటింగ్ షాప్ లోనే ఉండాలి. పద పద. చూద్దాం నాడు. అక్కడ అటువైపు, ఇటు 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 కూడా. ఇప్పుడు చూడు. యారా నన్నే వసే అంటావా? ఏమే వీళ్ళందరూ నీ మనుషులా? అంటే మనుషులు కూడా పెట్టించావా? ఎవత్తవే నువ్వు? నువ్వెవడేరా? తొక్కలో చిన్న కత్తి పట్టుకుని నిలబడ్డావు, నన్ను కొడుద్దానే. ఏ ఎవరమ్మా మీరు? ముందు మీరెవరో చెప్పండి రా. నా గురించి నీకు తెలీదు. బాబా వీళ్ళు వీళ్ళు కొట్టుకు చేస్తారు, మనం చంపవుదాం. మా బస్తీకి రారా, నీ సంగతి తెలుస్తా. అక్క పారిపోతారే. వీళ్ళందరూ కారణం వీళ్ళవే. రండి తమ్ముళ్ళు, రండి. ఎక్కు బాబా, ఎక్కు ఎక్కు, త్వరగా ఎక్కు. అందుకే చెప్పాను ఇలాంటివన్నీ వద్దని. అబ్బా తర్వాత క్లాస్ ఎక్కు కానీ ముందు ఎక్కు. నువ్వు ముందెక్కు.
తీయండి తీ తీ త్వరగా తీ తీ రండి రండి నా బండి మీద వెళ్దాం. మొగుడుతో సెలూన్కి వచ్చినప్పుడు అనుకున్నా అది పెద్ద తేడా అని. ఎక్కడ గడ్డం తీయక ముందు 4 గాట్లు పెట్టించింది అదే భయ్యా. ముగ్గురు ఎక్కితే పోలీసులు పట్టుకుంటారేమో. పోలీసులు మనం పట్టుకునే లోపల వాళ్ళని దాన్ని నరికేద్దాం, చంపేద్దాం. పదండి. పద 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 తీరా త్వరగా పద. బాబా నీ లైఫ్ లో ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసావా? నీ నీ మొహం త్రిల్లింగ్. వాళ్ళకి చిక్కితే చిత్త కొడతారు. వాళ్ళకి దొరికితేనే కదా. పోనీ బావా. వాళ్ళు వస్తారో చూడు. ఇప్పుడైతే రావట్లేదు బావా. అంటే ఏంటే తర్వాత వస్తారనిగా. మనం టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి జంప్ అయి సెలూన్ దగ్గరికి వచ్చాం. ఏ వెతుకుంటూ రాలా? ఇదిగో దిల్లు, నాకు కాలు చేతులు ఆటలేదు. అమ్మకు తెలిస్తే ఇద్దరిని కలిపి చంపేస్తుంది. ఆ తెలిసినప్పుడు కదా బావా ఎందుకు అలా టెన్షన్ పడతావ్? అయినా బావా మనం వాళ్ళకి ఎలా దొరికాం? భలే గమ్మత్తుగా ఉంది. వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏమైంది బావా? ఛీ, నోర్మై. ఏం నోరేనిది? డీజిల్ అయిపోయినట్టుంది. అవునా? ఓరి నాయనో, ఇప్పుడు ఎలా బావా? భయ్యా కార్ ఆగిందా? అదే చూస్తున్నా. ఛ, పద పద. బావా ఆగు, ఒక పని చెయ్యి. ఏంటి? దిక్కితి ఎందుకో? తీ, నీకే అర్థమవుతుంది. అక్కో అంత ధైర్యంగా వస్తుందంటే నాకేదో డౌట్ కొడుతుంది. ఇచ్చాక కత్తిచ్చే. ఎందుకు దాని దడుతో? రండి భయ్యా. ఏంట్రా కటింగ్ షాప్ వదిలేసి వచ్చారు? నా దగ్గర ఎదవ కటింగ్లు ఇస్తే కట్ చేసి పారేస్తాను. బావో అయిందో. నువ్వేంట్రా నువ్వు ఇంక గడ్డం గీసుకోవా? బావో అయిందో. ఏంటే నువ్వేంటే తారు డబ్బాకి చీర కట్టినట్టున్నా నీ పేరు లైలానా? కొడితే నీ మొహం పెసరట్టు ఉప్మా అయిపోతే, నీ మొహం చిల్లిగారులు అయిపోతే, నీ రక్తాన్ని సాంబార్ తాగినట్టు తాగిస్తానే. బావో అయిందో. ఓకే. అక్క పెట్రోల్ అయిపోయింది. అయ్యో ఎలా రా? పోనీ. అరే వెళ్ళిపోతున్నా. పోనీ త్వరగా తీరా. పెట్రోల్ అయిపోయిందా? అబ్బా అంత నా కర్మ. తప్పించుకున్నారు.